సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ డేట్ ఈడీడీ డేట్ దాటిపోతున్నా కానీ మనకి డెలివరీ నొప్పులు అనేవి వస్తూ ఉండవు. పెయిన్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అండ్ ఏం చేస్తే మనకి ఈ నొప్పులు అనేవి స్టార్టింగ్ నుంచి ఎలాంటి చేస్తూ ఉంటే ఇది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ వాళ్ళ నుంచి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. సో ప్రెగ్నెన్సీలో ఎలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల పెయిన్స్ అనేవి డెలివరీ టైంకి ముందే వస్తాయి, లేదంటే డెలివరీ టైం వరకైనా కొంచెం ఆ సిమ్టమ్స్ తెలుస్తాయి అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రెండు డౌట్స్ అనేవి మీకు క్లియర్ అవుతాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే చాలామందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువ, సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫస్ట్ ఆపరేషన్ అయినా కానీ సెకండ్ టైము పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పెయిన్స్ అస్సలు ఈడీడీ డేట్ దాటిపోయి 1 వీక్ అయినా కానీ మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో అవి ఎందుకు అవుతూ ఉంటాయంటే మనం ప్రెగ్నెన్సీలో చిన్న చిన్న పనులు అనేవి చేస్తూ ఉండము. సో స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కువ రెస్ట్ తీసుకోవడము అండ్ ఎక్సర్సైజులు చేయకపోవడము అండ్ బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకోవడం, చిన్న చిన్న బరువులు కూడా మనం మొయ్యకపోవడం వల్ల ఆ సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వదు. అక్కడ మొత్తం బోన్స్ అని పెల్విక్ బోన్ అనేది ఇలా మొత్తం మిడిల్గా ఇలా ఉంటుంది అనమాట, బేబీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అది ఓపెన్ అయిన తర్వాత సర్విక్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి బేబీ బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేయకపోవడం వల్ల ఆ బోన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట. అంటే ఆ మజిల్స్ ఇంకా బోన్స్ అన్నీ కూడా బేబీ బయటికి రానివ్వకుండా చేస్తూ ఉంటాయి. సో గట్టిగా టైట్గా అయిపోయి ఇంకా బేబీ బయటికి రావడానికి ఛాన్స్ ఉండదు. సో డెలివరీ 8వ నెల నుంచే డెలివరీ డేట్ దగ్గరికి వస్తున్న కొద్దీ బేబీ పొజిషన్ అనేది మారుతుంది. సో తల కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ అక్కడ కొంచెం బేబీ అటు ఇటు పుష్ చేస్తూ ఉంటే సర్విక్స్ కొంచెం ఓపెన్ అయిపోయి అక్కడ బోన్స్ కూడా కొంచెం ఓపెన్ అయ్యి ఆ మజిల్స్ అన్నీ ఓపెన్ అయ్యి బేబీ బయటికి రావడానికి ఈజీగా కొంచెం పల్చబడుతూ ఉంటుంది అనమాట సర్విక్స్ అనేది. సో మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయకపోవడం వల్ల ఎక్సర్సైజులు కానీ వాకింగ్ కానీ చిన్న చిన్న పనులు ఇలాంటివి చేయకపోవడం వల్ల అక్కడ బేబీ పొజిషన్కి రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో మెయిన్గా మనం ప్రెగ్నెన్సీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీ 5th మంత్ దాకా రెస్ట్ తీసుకున్నా కానీ 5th మంత్ నుంచి మీరు చిన్న చిన్న యాక్టివిటీస్ అనేవి చేయండి, చిన్న చిన్న పనులు చేస్తూ ఉండండి, చిన్న చిన్న బరువులు మొయ్యండి అండ్ బెండ్ అయ్యి కొంచెం ఎక్కువ బెండ్ అవుతుంటే కూడా బేబీ పొజిషన్కి వచ్చి అక్కడ సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఓపెన్ అయితేనే మనకి బేబీ బయటికి రావడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఎలాంటి రెస్ట్ అనేది తీసుకోకుండా మీరు ఖచ్చితంగా చిన్న చిన్న పనులన్నీ చేస్తూ అండ్ వేడి వస్తువులు తింటూ ఇంకా దాని తర్వాత అప్పుడప్పుడు మోషన్ ఫ్రీ అయ్యేటట్టు కూడా చూసుకుంటూ ఉండాలి. తోటకూర ఇలాంటివి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే మోషన్ అనేది 2-3 టైమ్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా మోషన్ ఫ్రీ అయిపోయి అండ్ యూరిన్ కూడా ఎక్కువ పాస్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈడీడీ డేట్ కంటే ముందే మీకు డెలివరీ సిమ్టమ్స్ అనేవి కనపడతాయి అండ్ పెయిన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ చిన్న చిన్న డక్ వాక్ అని ఇలాంటివి కూడా మీరు చేస్తూ ఉండాలంటే కూర్చొని నడవడం అనమాట అండ్ బెడ్ నవ్వడం, రోజుకి 1000 అయినా స్టెప్స్ వేయడము అండ్ ఎక్సర్సైజులు కొన్ని చేయడము. వీలైతే మీరు కొంచెం చిన్న చిన్న ప్రెగ్నెన్సీ డ్యాన్సులు కూడా ఉంటాయి, అలాంటివి కూడా ఈజీగా చేసుకోవచ్చు 8 మంత్స్ ఎండింగ్ నుంచి. సో ఇలాంటివి చేస్తే మనకి సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అయిపోయి బేబీ బయటికి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు మనకి పెయిన్స్ వస్తాయి ఆటోమేటిక్గా. ఎలాంటి యాక్టివిటీస్ చేయనంత వరకు మనకి పెయిన్స్ అనేవి రావు. డెలివరీ టైంలో కొంచెం వేడి వస్తువులు కూడా ఎక్కువ తింటూ ఉండాలి, ఇలా తినడం వల్ల కూడా పెయిన్స్ని ప్రేరేపించవచ్చు మనం. సో ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే బేబీ బయటికి రావడానికి ఈజీ అవుతుంది అండ్ ఈడీడీ డేట్ కంటే ముందే మనకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. డేట్ దాటిపోతున్నా కానీ మీకు డెలివరీ పెయిన్స్ అనేవి రాకపోవడానికి మెయిన్ రీజన్ మీరు కొంచెం శ్రద్ధ పెట్టి చిన్న చిన్న పనులు చేయకపోవడం వల్లనే మీకు ఈ మిస్టేక్ అనేది జరుగుతూ ఉంది. సో ఎవరైతే బెడ్ రెస్ట్ తీసుకుంటే మాత్రం మీకు ఇంకా పెయిన్స్ రావు. బెడ్ రెస్ట్ వాళ్ళ తప్ప మిగతా వాళ్ళంతా బాగానే ఉంది, నార్మల్గా ఉందంటే మాత్రం అన్ని రకాలుగా మీరు పనులు చేస్తేనే మీకు డెలివరీ సిమ్టమ్స్ అండ్ డెలివరీ పెయిన్స్ అనేవి వస్తాయి. సో ఖచ్చితంగా ఇక నుంచైనా ఇప్పుడు ఒకవేళ 8 మంత్స్ ఎండింగ్లో ఈ వీడియో చూస్తున్నా కానీ ట్రై చేయండి, ఖచ్చితంగా వేడి వస్తువులు తినండి, చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ చేయండి, ఎక్సర్సైజులు చేయండి. ఇవన్నీ చేస్తేనే మీకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇలా డెలివరీ డేట్కి దగ్గరికి వస్తున్న కొద్దీ మనకి పెయిన్ సిమ్టమ్ కనిపించే టిప్స్ అన్నమాట. ఇవన్నీ కనిపించకపోవడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో రేపటి వీడియోలో ఇంకొక మీ డౌట్ గురించి నేను ఒక కామెంట్ని తీసుకొని వీడియో అనేది షేర్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.